హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. విలక్షణ నటులు చాలా తక్కువ ఉంటారు. అందులో విలక్షణ నటుడు అనగానే ముందుగా మీ పేరు గుర్తుకొస్తుంది. థ్యాంక్ యూ. మీకు గుర్తుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు హోమ్ టౌన్‌లో మీ రియల్ లైఫ్‌లో ఏ సీన్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు సార్? చాలా సీన్లు ఇప్పుడు అంటే వాళ్ళు ఉన్నాయి కదా, చిన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసిన సీన్స్ ఉన్నాయి కదా. ఆ ఊళ్ళో వాళ్ళు చేసిన అల్లర్లు, క్రికెట్ ఆడడం కోసం, అలాగే వాళ్ళేదో ఇంకొకళ్ళ ఇంట్లోకి తొంగి చూడ్డాలు, ఇలాంటివన్నీ కనెక్ట్ అయ్యాయి. అన్నీ కనెక్ట్ అయ్యాము. అలాగే మా ఫాదర్తో నాకు అంటే ఫాదర్ అండ్ సన్కి మధ్యన చిన్న గొడవ అవుతుంది. ఇప్పుడు చూస్తూ చూస్తూ కట్ అయిపోయింది మీద ఒక సీక్వెన్స్. అలాంటి సీక్వెన్స్ నాకు చాలా పెద్దది మా ఇంట్లో జరిగింది, నాకు మా ఫాదర్కి. సో దానికి కనెక్ట్ అయ్యాను. హోల్ ఆఫ్ హోమ్ టౌన్ సిరీస్ కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే మీ సన్ సేమ్ ఇలానే ఉంటాడా రియల్ లైఫ్‌లో కూడా? చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా మీ సన్‌యి? అంటే మరీ అంత కాదు, అల్లరి కాదు. కొన్ని అంటే కొంచెం భయం ఉండేది నా పట్ల. ప్లస్ అండ్ నేను సరదాగానే ఉంటాను కాబట్టి. పైగా వాడు పెరిగే టైంలో నేను చాలా బిజీగా ఉన్నాను, అన్నీ అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను కాబట్టి పెద్దగా ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రాలేదు. వాడు పెరిగిన తర్వాత వాడికి 16 years అలాంటి ఉన్నప్పుడు వాడు మిషన్ ఇంపాసిబుల్ బోల్డ్ అంతా అల్లరి చేసేవాడు. అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉండేది. అతను ఎక్కువ సుమ గారికి భయపడతారా? మీకు భయపడతారా? అసలు భయపడ్డం, నాకు భయపడడం అనేది లేదు. కాకపోతే కొంత నాకు భయపడేవాడు. మదర్కి అస్సలు భయపడేవాడు కాదు. ఎందుకంటే బాగా చనువు కాబట్టి సరదాగానే. ఇప్పుడు అలాంటిది లేదు, ఇప్పుడు మేము ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 ఇప్పటికి కూడా మాకు గుర్తుకొస్తుంది మీరు అనగానే. అలాంటి రోల్ మాకు కావాలి. ఎప్పుడు చేస్తున్నారు? రావాలిగా, ఎవరో ఒకళ్ళు ఆలోచించి స్టూడెంట్ నెంబర్ 1 లాంటిది మళ్ళీ చేయిద్దాం రాజీవ్ తోటి అనే ఆలోచన ఉంటే, ఆ ప్యాటర్న్లో, ఆ ఏజ్ గ్రూప్ కాదు కానీ ఆ ప్యాటర్న్లో చేయించాలనుకుంటే డెఫినెట్లీ. నెక్స్ట్ ఏమేమి చేస్తున్నారు సార్? ఇప్పుడు ఈ మంత్ చౌర్యపాఠం రిలీజ్కి ఉంది. అలాగే అదే రోజు డియర్ ఉమా అని ఇంకో సినిమా అదే రోజు రిలీజ్కి ఉంది. 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. విశ్వంభర రిలీజ్కి ఉంది. అలాగే కన్నడ సినిమా బైలింగ్వల్ ఒకటి, లవ్ ఓటీపీ అని కన్నడ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్ చేసి అది బహుశా ఇంకో 2 monthsలో రిలీజ్ అవుతుంది. సో ఉన్నాయి లైనప్లో 4-5 సినిమాలు. హోమ్ టౌన్ సీజన్ 2 కూడా ఉండబోతుందా? ఉంటుంది.